హాయ్, ఈరోజు చికెన్ కర్రీ ప్లెయిన్ బిర్యానీ ఇది క్యాటరింగ్ కోసం చేస్తున్నాం. ఈరోజు కస్టమరు కొంచెం స్పైసీగా చేయమని చెప్పారు. ఫుడ్ ఉల్లిపాయ వేగింది, పసుపు వేసాం, మధ్యలో కొన్ని కట్ చేసాం, కొన్ని కారలేదు. కర్రీ అయిపోయింది, లాంగ్ ఎక్కువ అయిపోతుంది, కట్ చేసాం. అది బిర్యానీ చికెన్ కర్రీ తయారైపోయింది. బిర్యానీ కోసం మసాలా కలుపుతాను. మెంతాకు, సాల్టు, కారం, జీరా పొడి, చికెన్ మసాలా. మనకి ప్లెయిన్ బిర్యానీ అన్నప్పటికీ ఇంకా కలరు పైన వేయకుండా మసాలాను కావాలంటే కొంచెం పసుపు కలుపుకోవాలి. ఇది ఓన్ గరం మసాలా. పసుపు కలిపితే మన మీద రెడ్ కానీ ఎల్లో కానీ కలర్ వేయక్కర్లేదు. ఇలాచీ పౌడరు, ఆయిల్. ఇది 5 కేజీలు వెజ్ బిర్యానీకి, దమ్ బిర్యానీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి ఇందులో ఒక 1/2 లీటర్ పెరుగు వేస్తాను. ఇది ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ కనుక పెరుగు తక్కువ వేసుకోవాలి. అదే చికెన్ అయితే చాలదు, ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ కనుక సరిపడుతుంది. బాగా కలిపి, ఇది చాలా సింపుల్ పని, కూడా బేగా అయిపోతుంది. ఇలా టబరాలో ఇలా మసాలా మొత్తం సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత రైసు 90% బాయిల్ అయిపోవాలి. ఆ 10% మనం దమ్ పెట్టినప్పుడు బాయిల్ అవుతుంది. లాస్ట్ రైస్ వేసేటప్పటికి 10% బాయిల్ అయిపోతుంది మొత్తం. ఇది ఆయిల్ నెయ్యి కలిపింది. ఇది గరం మసాలా పౌడర్ ఆడింది. ఇది లుక్ గురించి, వాళ్ళు కలర్ఫుల్గా కావాలని అనేసి లుక్, కానీ మామూలుగా మనం చేస్తే ఇవి అవసరం లేదు. కుంకుమ పువ్వు వాడుకోవచ్చు కలర్ కోసం. నెక్స్ట్ గరం మసాలా మళ్ళీ పడేసాం. దీనికి సుమారు పెద్ద హైలో మంట పెడితే 5 నిమిషాలు సరిపడుతుంది. దమ్ ఎక్కువ దమ్ అవసరం ఉండదు. దమ్ అయిపోయింది, ఇలా ఉంది. ఇది పెద్ద స్పైసీగా ఉండదు, ఘాటుగా ఉండదు. ఎందుకంటే చికెన్ కర్రీతో కనుక మీడియం ఉంటుంది. చికెన్ కర్రీ ఇది కలిపి తింటే సూపర్గా ఉంది, హైలైట్గా ఉంది. లైక్ చేయండి.